లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత అందరికన్నా ముందు మీరు పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్టిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్ర బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో దానికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇదే వెబ్సైట్, ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ నెట్ బ్యాంకింగ్. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఎలా రావాలంటే ఇందులోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడి నుంచి మీరు రావచ్చు. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్లీజ్ యాక్సెప్ట్ ది బిలో క్రైటీరియాగా ఈ రెండు సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ బ్యాంక్, ఇంకోటి వచ్చేసి ఏటీఎం. మీకు ఏటీఎం ఉంటేనే నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేయొచ్చు, లేకపోతే చేయలేం. సో అలాగే మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి బ్యాంక్కి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు చేసి చూపించట్లేదు, ఎలా చేయాలో చెప్తాను అంతే. సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ డీటెయిల్స్. ఎంటర్ డీటెయిల్స్ వచ్చేసి మీరేం చేయాలంటే ఇక్కడ కస్టమర్ ఐడి, మీ పాస్బుక్లో రైట్ సైడ్ డౌన్ కస్టమర్ ఐడి అని ఉంటుంది, దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వ్యూ అండ్ ట్రాన్సాక్షన్, వ్యూ ఓన్లీ. మీ వ్యూ ట్రాన్సాక్షన్ మీద ఉంచండి. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి కన్ఫర్మ్ మొబైల్ నంబర్. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ బ్యాంక్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే 4th స్టెప్కి వెళ్తుంది. 4th స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టేటస్. అక్కడికి వచ్చేసి మిమ్మల్ని ఏమడుగుతుందంటే మీ ఏటీఎం నెంబర్ అడుగుతుంది. ఏటీఎం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఏటీఎం పిన్ కూడా అడుగుతుంది. ఏటీఎం పిన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ మొబైల్ దాని తర్వాత మిమ్మల్ని ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. ఎంపిన్ అంటే పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి మీరు. అది ఎలా సెట్ చేసుకోవాలంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ పంపిస్తుంది. దాన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీ న్యూ పాస్వర్డ్తో మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత 24 hours ఆగాలన్నమాట. అయితే అంతకుముందు మీరు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనగానే మీరు ఓపెన్ చేస్తే మాత్రం మీకు అకౌంట్లో చూపించదు. 24 hours తర్వాత ఓపెన్ చేస్తే మీకు మీ అకౌంట్ అనేది అక్కడ యాడ్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ చేయడం వీలు కావట్లేదు, అందుకే మీకు చూపించట్లేదు. సో అందుకే చెప్పాను మీకు. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే, మీరు బ్యాంక్కి వెళ్ళకుండా ఆన్లైన్లోనే మీరు నెట్ బ్యాంకింగ్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.